హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ నంబర్ 54 చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మనము కవర్ చేయబోతున్నాము. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి కూడా జనరల్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనవి. సో జనరల్ అవేర్నెస్ ఆఫ్ కోర్స్ అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీటిని ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో గైస్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మన యాప్లో కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ వైల్డ్ లైఫ్ ఫండ్ భారత పర్యావరణ విద్యా కార్యక్రమానికి అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విశ్వనాథ్ ఆనంద్. నెక్స్ట్ 1. దేశంలోనే మొదటిసారిగా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 క్రింద కోర్టు హాల్ను 2019 ఫిబ్రవరిలో ఎక్కడ ప్రారంభించారు మొదటిసారిగా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 3, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కోర్టు హాల్ను ఏర్పాటు చేశారు దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారము. నెక్స్ట్ 1. షటింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు అనేటువంటి పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఓకేనా? షటింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు అనేటువంటి పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కృష్ణస్వామి వి. మరి పివి సింధు గారు ఏ క్రీడలో ప్రసిద్ధి అండి? బ్యాడ్మింటన్. ఓకే, బ్యాడ్మింటన్ క్రీడలో ప్రసిద్ధి. లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగాను మీ అందరినీ కూడా. చాలామంది కరెక్ట్గా సమాధానం చెప్పారు, అందరికీ కంగ్రాచులేషన్స్. మరి అడిగినటువంటి క్వశ్చన్, ప్రపంచంలోనే అతి పురాతన ముడత పర్వతాలు ఏంటి అని క్వశ్చన్ అడిగాను. ఆన్సర్ ఆరావళి పర్వతాలండి, రాజస్థాన్లో ఉన్నటువంటివి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ 1. బ్లడ్ బ్యాంకులను ఇక మీదట ఏ పేరుతో పిలవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది? బ్లడ్ బ్యాంక్స్ని ఏ పేరుతో పిలవాలని సూచించిందండి? బ్లడ్ బాక్స్, బ్లడ్ ట్రెజరీ, బ్లడ్ సెంటర్, బ్లడ్ డోనర్స్. ఏంటి? బ్లడ్ సెంటర్ అనే పేరుతో పిలవాలని మరి సూచించడం అయితే చూడవచ్చు కేంద్ర ప్రభుత్వము. నెక్స్ట్ 1. భారతదేశ చిహ్నం యొక్క ఆధార పలక క్రింద ఉన్న సత్యమేవ జయతే పదాలు దేని నుంచి తీసుకొనబడ్డాయి? సత్యమేవ జయతే మన యొక్క అఫీషియల్ ఎంబ్లమ్ ఉంది కదా, సింబల్. ఓకే, నేషనల్ సింబల్ ఉంది కదండి, 3 సింహాలు, వెనుక 4 సింహం కూడా ఉంటుంది. బట్ మనకు కనిపించేవి 3 సింహాలు. 3 సింహాలకి అడుగు భాగంలో, పీఠిక భాగంలో సత్యమేవ జయతే అనేటువంటి పేరు రాసుంటుందండి. ఓకేనా? మరి దేన్ని సూచిస్తుంది అంటే ఎందులోంచి మనం దాన్ని తీసుకున్నాము? ఆప్షన్ 3, ముండకోపనిషత్తు నుంచి తీసుకోవడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? మరి ఈ సత్యమేవ జయతే అనేటువంటి సింబల్ అశోకుని యొక్క సారనాథ్లోని అశోకుని యొక్క శిలాశాసనం పైన ఉంటుందండి ఇది. ఓకేనా? స్తంభ శాసనం అంటారు. ఆ స్తంభ శాసనం పైన ఇదైతే ఉంటుంది సారనాథ్లో. ఓకే. నెక్స్ట్ 1. భారతదేశానికి జాతీయ గీతాన్ని నోబెల్ సమానముతో అంతర్జాతీయ గౌరవాన్ని సాధించి పెట్టిన సాహిత్యము ఏది? ఏ సాహిత్యానికి నచ్చిందండి? జాతీయ గేయాన్ని రచించిన వారెవరు? జాతీయ గీతాన్ని రచించిన వారెవరు? సో వీరు ఏ భాష నుండి ఈ గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టారు అంటే బెంగాలీ సాహిత్యము. ఓకేనా? రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ద్వారా, ఓకేనా, బంకిం చంద్ర చటర్జీ
ఆనందమఠ ద్వారా మరి జాతీయ గేయాన్ని, జాతీయ గీతాన్ని కూడా మరి మనకు రచించడం అయితే జరిగిందండి. ఓకే, మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో గీతాంజలికి గాను నోబెల్ ప్రైజ్ సాహిత్యంలో రావడము జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలోనే తొలిసారిగా జీవావరణ మండలాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? జీవావరణ మండలం ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ని సూర్యుడు ఉదయించేటువంటి రాష్ట్రంగా మనమైతే చెప్పుకోవచ్చు. దీని యొక్క రాజధాని ఈటానగర్. ఓకే, సూర్యుడు దీపు కనుమల్లో మొదటగా ఉదయిస్తాడండి. అవి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉన్నాయి. అంతా కూడా గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మొట్టమొదటి జీవావరణ మండలాన్ని కూడా ఈ రాష్ట్రంలోనే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు ఎన్ని? సభ్య దేశాలు ఎన్నండి? 193 సభ్య దేశాలు ఉన్నాయండి. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. 193 దేశాలు ప్లస్ ఇంకొక 2 పరిశీలక హోదాలో కూడా ఉన్నాయండి దేశాలు. ఓకే, 1945 అక్టోబర్ 24వ తేదీన మరి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం అయితే చూడవచ్చు. ఓకే, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరండి? దీనికి సెక్రటరీ జనరల్ అని కూడా చెప్పుకోవచ్చు, ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ వన్, నౌకల మరమ్మత్తు కోసం ఉపయోగించే గార్డెన్ రిచ్ వర్క్ షాప్ ఎక్కడ ఉంది? గార్డెన్ షిప్ బిల్డర్స్ అని కూడా అంటారు దీన్ని. మరి ఇది ఎక్కడ ఉంది? 69 ఆప్షన్ 1 కోల్కతాలో ఉండడాన్ని చూడవచ్చు. ఎక్కడండి? కోల్కతా. నెక్స్ట్ వన్, ముఖ్యంగా దిగుమతుల కోసమే ఏర్పాటు చేయబడిన రేవు పట్టణం ఏది? ఓన్లీ దిగుమతులండి, ఎగుమతులు చేయడానికి కాదు, కేవలం దిగుమతులు. అంటే ఇతర దేశాల నుంచి మనకు కావాల్సిన వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఏ పోర్టుని మనం ఉపయోగిస్తాం, ఏ రేవు పట్టణాన్ని ఉపయోగిస్తామంటే కాండ్లా ఓడరేవు. కాండ్లా గుజరాత్లో ఉంటుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, వరల్డ్ వైడ్ వెబ్ WWWను కనుగొన్నవారు ఎవరు? వరల్డ్ వైడ్ వెబ్, మనం ఏదైనా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే, వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ముందుగా వచ్చేది www.తోనే స్టార్ట్ అవుతుందండి. మరి దీన్ని కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 టిమ్ బెర్నర్ లీ. టిమ్ బెర్నర్ లీ. నెక్స్ట్ వన్, చేపలలో లభించే విటమిన్ క్రింది వాటిలో ఏది? చేపలలో లభించేటువంటి విటమిన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, డి విటమిన్ మరియు ఏ విటమిన్ మనకు చేపల నుంచి లభిస్తుంది అండి. కార్డ్ లివర్. ఓకేనా, చేపల యొక్క కార్డ్ లివర్ ఫిష్ నుంచి డి విటమిన్ అనేది లభిస్తుంది మనకి. కోర్స్ ఏ విటమిన్ కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది? నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉందండి? పాటియాలలో ఉంది. ఓకే, పాటియాలా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 1 అభినవ్ బింద్రా. ఏ విభాగంలో మరి ఈ పథకం సాధించారంటే షూటింగ్ అండి. ఓకేనా, షూటింగ్. నెక్స్ట్ వన్, ఈఎస్ఏను విస్తరించండి. ఈఎస్ఏ. ఆన్సర్ ఆప్షన్ 1 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండి. ఈఎస్ఏ అంటారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ యూనియన్ దేశాలన్నిటికీ కూడా ఇదే కేంద్రంగా ఉంటుందండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది ఏంటి చూద్దాం. చెరుకులోని చక్కెరను సుక్రోజ్ అంటారు, పాలలోని చక్కెరను లాక్టోజ్ అంటారు, తేనెలోని చక్కెరను ఫ్రక్టోజ్ అంటారు. మరి సరైన సమాధానాలు ఏంటి? ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. చెరుకులోని చక్కెరను ఏమంటాము? సుక్రోజ్. పాలలోని చక్కెరను లాక్టోజ్, తేనెలోని చక్కెరను ఫ్రక్టోజ్ అంటారండి. మరి అత్యంత తీయనైన చక్కెర, ఫ్రూట్ షుగర్, హనీ షుగర్ అని దేన్ని ఏమంటామంటే ఫ్రక్టోజ్ని పిలుస్తాము. ఓకేనా. మరి అత్యంత తక్కువ చక్కెర శాతము ఉండేది ఏంటి అంటే లాక్టోజ్. పాలలోని చక్కెరలో అత్యంత తక్కువ చక్కెర శాతం అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్,
పోలియో వంటి వ్యాధులలో వైరస్ చే నశించేటువంటి కణాలేంటి? వైరస్ ఏ కణాలపైన దాడి చేస్తుంది పోలియో వంటి వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, చాలక నాడీ కణాలు. చాలక నాడీ కణాలపైన దాడి చేయడం అయితే చూడవచ్చు. ఎంటరో వైరస్ అనేటువంటిది పోలియో వ్యాధిని కలగజేస్తుంది. మరి చాలక నాడీ కణాలపైన దాడి చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలక నాడీ కణాలు అనేవి మనకు ఒకే జీవితంలో వన్స్ ఎట్ ఏ టైం, అంటే ఒకేసారి మాత్రమే ఇవి ఏర్పడతాయండి. మరి ఇవి ఈ యొక్క పోలియో వైరస్ అనేటువంటి ఎంటరో వైరస్ అనేది దీనిపైన దాడి చేసి వీటిని నశింపచేస్తే ఏమవుతుంది? శాశ్వత అంగవైకల్యం వస్తుందండి. అందుకే పోలియో వచ్చిన వారిలో చూసినట్లయితే వారికి శాశ్వత అంగవైకల్యం ఉండడాన్ని చూడవచ్చు. ఈ చాలక నాడీ కణాల ప్రత్యేకత ఏంటి? జీవితంలో ఒకేసారి ఈ చాలక నాడీ కణాలు ఏర్పడతాయి. అవి కనుక కోల్పోయినట్లయితే మనము అంతే ఇక. ఓకేనా? నెక్స్ట్ వన్, క్రింది వానిలో పదార్థ స్థితిస్థాపకతను ప్రభావితం చేయునది. పదార్థ స్థితిస్థాపకతను ప్రభావితం చేయునది ఏంటి? 78 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పైవన్నీ సుత్తతో కొట్టడం ద్వారా, అంటే స్థితిస్థాపకత అంటే ఏంటండి? పదార్థానికి అంటే అది స్థిరంగా ఉండేలా చేయడము. ఓకేనా? సుత్తితో కొట్టడం ద్వారా, వేడి చేసి చల్లార్చడం ద్వారా, పదార్థంలో మలినం చేయడం ద్వారా అది స్థిరత్వాన్ని కలుగుతుంది. నెక్స్ట్ వన్, అసహజ స్పిరిట్ను తాగడం వల్ల మొదట జరుగునది ఏంటి? అసహజ స్పిరిట్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గుడ్డితనం అనేది వస్తుందండి. స్పిరిట్ అంటే ఏంటి తెలుసా అండి? స్పిరిట్ అంటే 100% ఆల్కహాల్ అండి. 100% ఆల్కహాల్ని స్పిరిట్ అనే పేరుతో వస్తాం. దీన్ని డైరెక్ట్ కన్జ్యూమ్ చేయడం ద్వారా గుడ్డితనం అంటే కంటి చూపు పోతుందండి వెంటనే. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆల్కహాల్లో కేవలము 5 నుంచి 7% మాత్రమే ఆల్కహాల్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో కొన్నింటిలో 75 వరకు కూడా ఆల్కహాల్ అనేది ఉంటుంది. మరి అబ్సల్యూట్ ఆల్కహాల్, అసహజ స్పిరిట్ అంటే 100% ఆల్కహాల్ అండి. ఇది దాన్ని డైరెక్ట్ తీసుకుంటే డైరెక్ట్ గుడ్డితనం రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో చంద్రయాన్-1 యాత్రను చేపట్టిన దేశాలలో భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 6వ స్థానంలో ఉందండి. నెక్స్ట్ వన్, బోధి వృక్షమును నరికి వేసిన వారు ఎవరు? బోధి వృక్షమును గౌతమ బుద్ధుడు మరి జ్ఞానోదయము పొందినటువంటి వృక్షమే బోధి వృక్షం అండి. బీహార్లోని గయా అనేటువంటి ప్లేస్లో ఉండేది. ఓకేనా? దాన్ని నరికి వేసిన వ్యక్తి ఎవరండి మరి అంటే ఆప్షన్ 3 గౌడ శశాంకుడు. ఓకేనా? గౌడ శశాంకుడు ఇంపార్టెంట్. ఓకేనా? బౌద్ధ మతము అనేది హిందూ మతంలో జరుగుతున్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి ఈ మతము. ఓకేనా? సో ఇది హిందూ మతానికి సింపుల్గా చెప్పాలని హిందూ మతానికి వ్యతిరేక ఉంది కాబట్టే హిందువేయన గౌడ శశాంకుడు అనేటువంటి హిందూ మతస్థుడు బోధి వృక్షమును నరికి వేపియడం జరిగింది. నెక్స్ట్ వన్, సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ 1 కపిల. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానులలో తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు ఎవరు? ఢిల్లీ సుల్తానులలో తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు 83 ఆప్షన్ 3 అండి, నసీరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ వంశంలో చివరి పాలకుడిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, విలియం హస్టీ అనే యూరోపియన్ ఈ క్రింది వారిలో ఎవరిని ప్రభావితం చేశాను? విలియం హస్టీ ఎవరిని ప్రభావితం చేశారండి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారెవరు కూడా కాదని చెప్పుకోవచ్చు. రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఎవరిని కూడా ప్రభావితం అయితే చేయలేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. లార్డ్ లిట్టన్, లార్డ్ రిపన్, లార్డ్ డఫ్రిన్, లార్డ్ లాన్స్డౌన్. మరి ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారతదేశంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి? చూద్దామండి మరి 1 by 1. ముందుగా లార్డ్ లిట్టన్ ఢిల్లీ దర్బారు నిర్వహించడం జరిగిందండి 1911లో. ఢిల్లీ దర్బార్.
ఎందుకు నిర్వహిస్తారండి ఢిల్లీ దర్బార్ అంటే ఆ, ఆ, ఆంగ్లేయుల యొక్క అంటే బ్రిటిష్ యొక్క యువరాణి కానీ భారతదేశానికి వచ్చినప్పుడు అట్టహాసంగా వారి రాకను తెలియచేస్తూ నిర్వహించేదే దర్బార్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. లార్డ్ రిప్పన్ హంటర్ విద్యా కమిషన్తో సంబంధం ఉన్న వ్యక్తి. లార్డ్ డఫ్రిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయంలో వీరైతే గవర్నర్ జనరల్గా ఉన్నారు. లార్డ్ లాన్స్డౌన్ డ్యూరాండ్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఇవ్వండి. 86 ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవి. చూద్దాం. స్వతంత్రం తర్వాత దేశంలో ప్రకటించబడిన మొదటి స్వేచ్ఛా వాణిజ్య మండలము కాండ్లా, ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటారండి. కాండ్లా, గుజరాత్. దేశంలో మొదటి ఈపీజెడ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ జోన్ మరియు మొదటి సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కాండ్లా. కాండ్లా ఓడరేవు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అన్నీ కూడా సరైన సమాధానమే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. మెట్రోపాలిటన్ సిటీస్లో మరియు ఇతర నగరాలలో ప్రజలకు పలు రకాల రైల్వే సర్వీస్ సేవలను అందిస్తున్నాయి. ఈ క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? మెట్రోపాలిటన్ సిటీస్లో రైల్వే సర్వీసులు ఏవేవి అందిస్తున్నారు? 87 ఆప్షన్ 4 అండి. అన్నీ అండి. ఎంఎంటిఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎంఆర్టిఎస్ మల్టీ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మోనో రైల్ అనేటువంటి 3 వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఎక్కడ మరి? మెట్రోపాలిటన్ సిటీస్లో. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను ఎంపిక చేయండి. ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీల్లో వచ్చే పాటుపోట్లను విషవత్తులు పోటుపాట్లు అంటారు. జూన్ 21, సెప్టెంబర్ 22 తేదీలో వచ్చే పోటుపాట్లను ఆయానంత పోట్లు అని పిలుస్తారు. సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి రెండు కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా కాగా రెండవ అత్యధిక జనాభా గల దేశం భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ఖండము ఆసియా. భారతదేశ భూభాగం కన్నా 13 రెట్లు ఎక్కువగా ఉంది. పర్వతాలకు పుట్టినిల్లు ఆసియా ఖండాన్ని పిలుస్తారు. 89 ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవండి. సో ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అంటే ఏంటి అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశ జాబితాలో చైనాని మనం అధిగమించామండి. ఓకేనా? 140 కోట్ల జనాభాతో ప్రజెంట్ అగ్రస్థానానికి దూసుకెళ్ళాము ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వన్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణమైన విషవాయువు ఏది? యూనియన్ కార్బైడ్ అనేటువంటి సంస్థ ఈ యొక్క ఘటనకు కారణమండి. యూనియన్ కార్బైడ్ అనేటువంటి సంస్థ ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి దీనికి కారణమైనటువంటి విషవాయువు ఏది? ఆప్షన్ 2 మిథైల్ ఐసోసైనేట్. ఓకే, 1984 ఆ టైంలో అయితే ఈ యొక్క ఘటన జరగడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? మరి భోపాల్ గ్యాస్కు కారణమైనటువంటి యూనియన్ కార్బైడ్ అనేటువంటి కంపెనీ ప్రజెంట్ ఉందా అంటే ఉంది. దాని పేరు మార్చుకొని ఎవరెడీ సెల్స్ ఉన్నాయి కదా, మనం ప్రజెంట్ యూజ్ చేసేటువంటి ఎవరెడీ సెల్స్, ఆ సెల్స్ని అయితే ప్రజెంట్ తయారు చేస్తుంది. ఓకే, నెక్స్ట్. అడవులను నరుకుటను ప్రపంచంలో మొదటగా నిషేధించిన దేశము? ఆప్షన్ 3 అండి, నార్వే. నెక్స్ట్ వన్. అంతరించిపోతున్న జంతు జాతుల సమాచారంను తెలియచేయున్నది ఏంటి? ఏం తెలియజేస్తుందండి? ఆప్షన్ 4 రెడ్ డేటా బుక్ అంటారు లేదా రెడ్ లిస్ట్. నెక్స్ట్ వన్. పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గము అనగా? పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గము. ఆన్సర్ ఆప్షన్ 1 పార్లమెంటులోని మెజారిటీ మద్దతుపై ఆధారపడిన కార్యనిర్వాహక వర్గమునే పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. రాజ్యాంగంలోని 395వ అధికరణము ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? 395. ఆప్షన్ 1 కొన్ని చట్టముల రద్దుకు సంబంధించిందిగా మనమైతే చెప్పుకోవచ్చు. భారత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? కోర్స్ స్పీకర్ అండి. మరి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరంటే భారత రాష్ట్రపతి. ఓకేనా? ఆర్టికల్ నంబర్ 108 ప్రకారము అత్యవసర సమయంలో ఈ యొక్క పార్లమెంట్ ఉభయ సభల లేదా సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్.
రాజ్యాంగ నిబంధనల ప్రకారము పంచాయతీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? పంచాయతీ అధ్యక్షుడిని ఆన్సర్ ఆప్షన్ 1. రాష్ట్రం ద్వారా చేసిన చట్టంలోని నిబంధనల ప్రకారము పంచాయతీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఆర్థిక అభివృద్ధి సూచికలను తెలుపున్నది ఏంటి? ప్రధాన రంగం నుంచి వచ్చే స్థూల జీడిపి, ఆర్థిక వ్యవస్థల్లో వ్యవస్థాపక మార్పులు, వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగంకు నిత్యాత్మక మార్పులు. 97 ఆన్సర్ ఆప్షన్ 1. బీసీడీ సరైనవండి. కలయిక వల్ల వృద్ధి లేక రూపాంతరం. బీసీడీ సరైనవండి. ఏ తప్పు. ఓకే, నెక్స్ట్ వన్, ఒక పరిశ్రమ ఎప్పుడు కాయిలా పడుతుంది అంటే మూత పడుతుందండి, వైండ్ అప్, ఎప్పుడు కాయిలా పడుతుందండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2. నిరంతర మిగులు ఉత్పత్తి లేకపోవుట వలన, అంటే ఎప్పుడు నష్టాలు రావడం వల్ల అండి. ఓకే, 2020 సంవత్సరాన్ని సుశాసన్ సంకల్ప్ వర్షగా ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్ 1 హర్యానా. మహాత్మా గాంధీ ఆదర్శాలను శాశ్వతంగా నిలిపి ఉంచేందుకు గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి తొలి ఎడిషన్ను జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశమేది? ఆప్షన్ 4 పోర్చుగల్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.